హైదరాబాద్లో ఒక్కనాడు కూడా ఒక్క బీదలను కూడా ఒక్క ఇల్లును ఖాళీ చేసినటువంటి ఘనత లేదు. మరి ఈరోజు ఎంతోమంది అమాయకులను లక్షలు పెట్టి కూలీనాలు చేసుకొని మరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం జరుగుతున్నది. అది ఎంతవరకు సాధ్యం? అది ఈనాడు జనాలు గుర్తిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోయేది అనేది ఇలా జనాలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ కూడా చిత్తుగా ఓడగొట్టడానికి ఇలా జనాలు రైతులు ఉన్నారు. ఇలా రైతులను మరి తొలి ఏకాదశి వచ్చిందంటే ఎకరానికి 10,000 రూపాయలు వేసేది. మరి ఈరోజు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నేను గెలిస్తే 15,000 ఇస్తాను చెప్పిండు. ఇప్పటి కూడా 10 పైసలు ఇవ్వలేదు. 2 పంటలవి కూడా 10,000 కూడా ఇవ్వలేదు. మరి ఇంకా ఆయన 7,000 ఇస్తానంటాడు, ఒక్కటి కూడా రాలేదు. జంగయ్య గారు ఒక మాట చెప్పండి, రుణమాఫీ అయిపోయిందా? మొత్తం కాలేదు సార్, ఒక్కటి కూడా రాలేదు సార్. మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది రుణం? మా ఊళ్ళో ఒక 50 మంది దాకా ఉన్నారు సార్. అంటే ఎంత మందికి అయింది? ఎంత మందికి ఒక 10 మందికి కావచ్చు సార్. మిగతా అందరూ అట్లే ఉన్నారు. 40 మందికి కాలేదు. 40 మందికి గానే కాలేదు సార్. పక్కా సార్. ఒక పని చేయి, వాళ్ళందరూ 40 మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపించమని చెప్పు. సెల్ఫీలు దిగి ఇక మాకు కాలేదా ఇంకా కూడా రుణమాఫీ అని చెప్పి, ఎందుకంటే ఆయననేమో అందరికి అయిపోయిందని చెప్తున్నాడు. పక్కా కాలేదా? పక్కా కాలేదు సార్. జగన్ అవద్దని చెప్పాలి, రేవంత్ రెడ్డి అవద్దని చెప్పాలి. పక్కా అంతేనా? పక్కా సార్, పక్కా సార్. సార్ మా 15,000 పడలేదు ఎవరికి? పడలేదు సార్. మరి వ్యవసాయ మంత్రి పడ్డదని చెప్తుండు. ఒక్కడే సార్, మన సార్ ఇచ్చిన 10,000 ఆ ఎలక్షన్ ముందు లేచింది కాబట్టి అవే వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పటిదాకా కూడా పట్టలేదు సార్. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు పట్టలేదు. మా తాన వికలాంగులు 10 మంది ఉన్నారు సార్. నేను 6,000 ఇస్తాను సార్ నెలకు. 6,000 లేవు, 2,000 లేవు, మొత్తం గుండుసున్న చేసిండు. మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా రైతులు దిగాలు తీసిపోతున్నారంటే, మీరు ప్రతి జిల్లా తిరుగుతున్నారు కాబట్టి మరి అందరిని కూడా గ్రహించి మరి ఈ విధంగా నువ్వు పోరాటం చేస్తే తప్ప ఇంకా పోరాటం చేయాలని కోరుకుంటున్నాను సార్. పాల బిల్లులు వస్తున్నాయి? పాల బిల్లులు కూడా లేవు సార్. ఏమి లేవు సార్. రియల్ ఎస్టేట్ ఎట్లున్నది మీ రంగారెడ్డి జిల్లాలో? రియల్ ఎస్టేట్ సార్ మన అది కూడా డామా సార్. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందంటే శైలి అవటరు. ఒకసారి లేదు సార్, లేదు బాగా లేదంటే శైలి అవటరు. లేదు. ఇది కూడా కరెక్టేనా? మరి ఏది బాగున్నది ఇప్పుడు? మరి ఏది బాగలేదు సార్. మరి ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలి? 4 ఏళ్ళు సార్, మనం 4 ఏళ్ళు భరించలేము. ఏం భరించలేము సార్. కరెంటు కూడా వస్తలేదు. ఏ టైం వస్తుంది కరెంటు కూడా వస్తలేదు. అన్ని విధాలు కూడా రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నారు కాబట్టి మరి దళిత బంధు లేదు. అప్పుడు ఎవరన్నా కర్మదీరు చనిపోతే వారం రోజులలో 5 లక్షలు వచ్చేది సార్. ఆ 5 లక్షలు కూడా వస్తలేవు సార్. పడలేదు. మీరు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ